అన్నాడీఎంకేలో ఏ సంక్షోభం వచ్చినా అందరికీ గుర్తొచ్చేది ఆయనే. సీఎం పదవి చేపట్టాలన్నా దిగిపోవాలన్నా ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటారు. అప్పుడెప్పుడో రామాయణంలో రాముడి పాదుకలకు పట్టం కట్టిన భరతుణ్ణి చూసాం. ఇప్పుడు కలియుగ మహాభారతంలో మొన్నటి వరకు జయమ్మకు, ఇప్పుడు అన్నాడీఎంకేకు కనిపించిన భరతుడు పన్నీర్ సెల్వం. 3 సార్లు ఆపద్ధర్మ సీఎంగా పనిచేసినా ఏమాత్రం గర్వం తలకెక్కకుండా జీవితాంతం పార్టీకి, పార్టీ అధినేతలకు విధేయుడుగానే ఉన్న పన్నీర్ సెల్వం ఇప్పుడు మరోసారి త్యాగరాజుగా మారిపోయారు. అప్పుడు జయమ్మ చేతిలో సీఎం పదవిని పెట్టినట్లుగానే ఇప్పుడు శశికళ కోసం త్యాగరాజుగా మారిపోయారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన పన్నీర్ సెల్వం అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. 1951 జనవరి 14న పెరియకుళంలో పన్నీర్ సెల్వం పుట్టారు. టీ స్టాల్ ఓనర్ నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారం వరకు పన్నీర్ సెల్వం ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం. జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న ఆయన ఆమె లేని సమయంలో సీఎం పదవిలో తాను ఉండి నడిపించారు. అమ్మ తిరిగి రాగానే వినమ్రంగా పగ్గాలు ఆమె చేతికివ్వడం ఆయనకు అలవాటు. ఇంకా చెప్పాలంటే ప్రమాణ స్వీకార పత్రాలు, రాజీనామా లేఖలు రెండూ ఎప్పుడూ ఆయన జేబులో ఉంటాయంటూ తమిళనాడు రాజకీయాల్లో జోకులు వినిపిస్తుంటాయి. సొంతూరు పెరియకుళం నుంచే పన్నీర్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. అక్కడ మున్సిపల్ చైర్మన్ గా పన్నీర్ రాజకీయ చదరంగంలో తొలి అడుగు వేశారు. 1996 నుంచి 2001 వరకు పెరియకుళం మున్సిపాలిటీకి చైర్మన్ గా పనిచేశారు. ఆ సమయంలో అన్నాడీఎంకేలో కీలక నేతగా ఎదిగిన పన్నీర్ అమ్మకు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ నమ్మకమే ఆయన్ను మంత్రిని చేసింది, ముఖ్యమంత్రిని చేసింది. 3 సార్లు త్యాగరాజుగాను మార్చింది. అమ్మ మరణించాక కూడా మళ్లీ ఆయనే దిక్కయ్యారు. లో మొదటిసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పనిచేశారు పన్నీర్ సెల్వం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయను కోర్టు దోషిగా నిర్ధారించడంతో ఆమె పదవికి రాజీనామా చేశారు. అప్పుడు పన్నీర్ గద్దెనెక్కి జయకు భక్తుడిగానే పాలన సాగించారు. ఆ తర్వాత జయకే సీఎం పదవి అప్పగించి ప్రజాపనులు, ప్రొహిబిషన్, ఎక్సైజ్ మంత్రిగా కొనసాగారు. జయ కోసం పలుమార్లు పదవిని వదులుకున్న పన్నీర్ ఇప్పుడు శశికళ కోసం ఆ పని చేస్తున్నారు. లో అన్నాడీఎంకే ఓటమి పాలైన బొడినాయకనూరు నియోజకవర్గం నుంచి పన్నీర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో అన్నాడీఎంకేకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2011లో అన్నాడీఎంకే అధికారంలోకి రావడంతో జయ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2014లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు జైలు శిక్ష పడటంతో పన్నీర్ రెండోసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత కోర్టు కేసు నుంచి జయకు విముక్తి కల్పించడంతో మళ్లీ సీఎం పీఠాన్ని అమ్మకు అప్పగించారు. మేలో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. మళ్లీ పన్నీర్ జయ కేబినెట్ లో కీలక సభ్యుడిగా ఉన్నారు. సెప్టెంబర్ 22న జయ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగానే పన్నీర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి ఎవరూ తొందరపడలేదు. అమ్మ త్వరలోనే బయటకు వస్తారని ఎదురు చూశారు. రోజులు గడుస్తుండడం, పాలన అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉండటంతో గవర్నర్ విద్యాసాగర్ రావు సూచన మేరకు అక్టోబర్ 12న మూడోసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి డిసెంబర్ 5 అర్ధరాత్రి వరకు డీఫాక్టో సీఎంగానే కొనసాగారు. ఆ తర్వాత మూడోసారి రాజీనామాకు సిద్ధమయ్యారు. జయ కన్నుమూత ప్రకటన వెలువడిన తర్వాత శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పన్నీర్ సెల్వం తమిళనాడు 13వ సీఎంగా రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. కానీ జయ మరణించిన తర్వాత సరిగ్గా 2 నెలలకు ఆయన పదవీ త్యాగాన్ని ఖరారు చేశారు. ముచ్చటగా మూడోసారి రిజైన్ చేశారు.
ఏమాత్రం వ్యతిరేకత లేకుండా, ఎక్కడా అసంతృప్తి కనిపించనీయకుండా అదే భక్తి ప్రపత్తులతో, అదే చిరునవ్వుతో పన్నీర్ పదవి నుంచి తప్పుకున్నారు.